Yeah, hi, good morning. I'm audible. Can you please confirm the chat? Okay. In last class, we discussed about RDS, right? మనకి ఇంకా మేజర్గా ఏడబ్ల్యూఎస్లో ఇంపార్టెంట్ పార్ట్ వచ్చేసి S3, ఈవెన్ ల్యాండా ఆల్సో దేర్, అండ్ KMS ఆల్సో ఐ నీడ్ టు డిస్కస్. దీస్ త్రీ సర్వీసెస్ ఐ నీడ్ టు డిస్కస్. S3 also will discuss in depth. Lambda with API gateway and even KMS also we need to discuss. Three services are pending. Okay, these three services I will try to take session at evening class only, guys. Evening 5 p.m. you guys are joining, right? Evening class only I will take this three services and I will try to finish it. Clear everyone? Inka, if you want to any other service required, please let me know. AWSలో ఇంకా వేరే సర్వీస్ ఇఫ్ యూ వాంట్ టు డిస్కస్ దట్, ప్లీజ్ లెట్ మీ నో. విల్ ట్రై టు యాడ్ దట్ ఆల్సో ఇన్ టు అవర్ సిలబస్. అండ్ వన్ మోర్ థింగ్, ఎస్టర్డే ఈవినింగ్ టెరాఫామ్ సెషన్లో నేను చెప్పిన ఒక త్రీ టైర్ ఆర్కిటెక్చర్ ప్రీవియస్గా మనం ఒక సింగిల్ EC2 ఇన్స్టెన్స్ తీసుకొని మనం డిప్లాయ్ చేసాం అప్లికేషన్. బట్ నిన్నిచ్చినటువంటి బ్లాగ్లో 4 ఇన్స్టెన్సెస్ ఇంజినెక్స్, ఓకే, అలానే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అండ్ ఈవెన్ డేటాబేస్ ఈ 4 ఇన్స్టెన్సెస్ తీసుకొని ఆ బ్లాగ్ క్లియర్గా డిఫైన్ చేసి సేమ్ ప్రాజెక్టే బట్ సీక్వెన్షియల్గా కంప్లీట్ స్టెప్స్ అక్కడ ఇచ్చుంటాను. ఒకసారి మీరు టెస్ట్ చేయండి మీ సైడ్ నుంచి. అవ్వకపోతే నేను మళ్ళీ సపరేట్ దాని మీద నేనే సెషన్ తీసుకుంటాను. సేమ్ ఇంతకుముందు మనం ఏదైతే సింగిల్ EC2 ఇన్స్టెన్స్లో మనం చేసామో ఒకే EC2 ఇన్స్టెన్స్లో అన్నీ కాన్ఫిగర్ చేసాం. బట్ ఇప్పుడు డిఫరెంట్ ఇన్స్టెన్సెస్. ఆ ఫేస్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలనంటే, ఇప్పుడు యూనిట్ టు డిప్లాయ్ దిస్ బ్యాక్ ఎండ్ అండ్ డేటాబేస్ ఇన్ ఏ ప్రైవేట్ సబ్నెట్. ఓకే, ప్రైవేట్ సబ్నెట్లో ట్రై చేయండి. దాని తర్వాత ఫ్రంట్ ఎండ్ ఇంజినిక్స్ ఇవన్నీ మీరు పబ్లిక్ సబ్నెట్లో ప్లేస్ చేయడానికి ట్రై చేయండి. దట్ ఈస్ ఫేజ్ త్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫేజ్ 4లో మీరు ఏం చేస్తారంటే, ట్రై టు టేక్ దిస్ బ్యాక్ ఎండ్ అండ్ DB ఇన్ ఏ సపరేట్ VPC. This is separate VPC and this is separate VPC. Apply the transit gateway or peering connection between these two VPCs and try to deploy the application. This is next stage. Clear? Once this part is done, అదే అప్లికేషన్ని we need to dockerize. ఆల్రెడీ డాకర్లో మేము టెస్ట్ చేసిన అప్లికేషన్ అది. We need to dockerize and we need to deploy into Kubernetes also. Same application. Anyone went through that blog? అక్కడ ఓన్లీ ఫేజ్ 2 వరకే ఉంటుంది అనమాట. అంటే ఒక 4 ఇన్స్టెన్సెస్ తీసుకొని సీక్వెన్షియల్గా సెటప్ చేయడం వరకే ఉంటుంది అక్కడ. కానీ 3, 4, 5 ఇంకా బ్లాగ్స్ రెడీ అవ్వాలి. యాస్టీస్గా మీకు వర్కింగ్లో కూడా ఒక టాస్క్ ఏదన్నా వచ్చినప్పుడు కాన్ఫరెన్స్ పేజ్లో రఫ్ డాక్యుమెంట్ ఉంటుంది అంతే. ఓకే, HLDLLDలో కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు అక్కడ. మనం సెర్చ్ చేసుకొని కొన్ని చేయాల్సి వస్తుంది అక్కడ. ఓకే, ఫైన్. ఓకే, లెట్ మీ గో టు RDS. Let me click on sign in. Guys, one more point, sorry, I forgot to tell. మీరు ఎవరైతే అప్ టు డేట్ అన్నీ ఫినిష్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకొని ఉన్నారో ప్లీజ్ లెట్ మీ నో. విల్ ట్రై టు కండక్ట్ మాక్ ఇంటర్వ్యూస్. ఓకే, మీరు ఎవరైతే అప్ టు డేట్ ఉంటారో ప్లీజ్ షేర్ యువర్ రెజ్యూమే అండ్ యువర్ డీటెయిల్స్ టు మీ. నేను మాక్ ఇంటర్వ్యూకి రాను, జనరల్గా వేరే పర్సన్స్ వస్తూ ఉంటారు. నాకు ఆ డీటెయిల్స్ కానీ మీరు పంపించారని అంటే I will try to conduct the interview for you guys, mock interviews before going to main.
నాకు పంపించినటువంటి రెజ్యూమేస్ ఆల్మోస్ట్ రివ్యూ చేసి రిప్లై ఇచ్చాను. ఎక్కడన్నా మీరు ఏదైనా రెజ్యూమే కానీ మిస్ అయి ఉంటే ప్లీజ్ ట్రై టు రీచ్ అవుట్ టు మీ. Okay. Here, when you are creating a database, right? Okay, here you will see that Aurora PostgreSQL compatible and MySQL compatible. ఇది టోటల్గా AWS వాళ్ళది గైస్ ఇది ప్రోడక్ట్. బ్యాక్గ్రౌండ్ యూసింగ్ MySQL ఓన్లీ, బట్ కంపేర్ టు ఒరిజినల్ మీరు MySQL డైరెక్ట్గా యూస్ చేసే దానికంటే అరోరా యూస్ చేయడం వల్ల ఫాస్టర్ రిప్లైస్ ఉంటాయి అన్నాడు. కాస్ట్ ఆప్టిమైజేషన్, కాస్ట్ తగ్గుతుంది అన్నాడు. నేను కొంచెం డాక్యుమెంట్ చదివాను దీని గురించి కంపేర్ టు MySQL అని. బట్ ప్రాపర్ టెస్టింగ్ లేకుండా ఒరిజినల్ MySQL నుంచి మనం AWS దానికి షిఫ్ట్ అవ్వడం అనేది దట్ ఈస్ నాట్ హైలీ రికమెండెడ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పీపుల్ ఆర్ గోయింగ్ అండ్ టేకింగ్ ద ఒరిజినల్ MySQL ఇంజిన్ ఓన్లీ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ Aurora MySQL compatible. If you are going with the full configuration, here you will see serverless option guys. ఓకే, ఇక్కడ మీరు MySQL ఆప్షన్లో MySQLకి వెళ్ళి చూసారంటే యూ కాంట్ సీ ఎనీవేర్ సర్వర్లెస్ అనేదే ఉండదు. బట్ MySQL అరోరా ఇది ఓన్ ప్రోడక్ట్ కాబట్టి సర్వర్లెస్ ఆప్షన్ ఉంటుంది. అంటే వీ నో నీడ్ టు టేక్ కేర్ అబౌట్ ఎనీథింగ్ రిలేటెడ్ టు సర్వర్స్. ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ బై AWS team. For example, if you are going for day one test, okay, most of the times we are going with provisioned only. Serverless అంటే total control అంతా AWS need to take care guys. And for example, this engine also, okay, మెమరీ ఆప్టిమైజ్డ్ కావాలంటే, లేదనంటే లెట్ మీ గో విత్ జనరల్ కంప్యూట్ ఆప్టిమైజ్డ్, మన ఎక్కువ CPU కావాలనంటే యూ కెన్ గో విత్ దిస్ వన్. లెట్ మీ గో విత్ వెరీ లెస్ కాన్ఫిగరేషన్. ఒకసారి చెక్ చేసుకోండి, మీది ఆల్రెడీ ఫ్రీ టైర్ కానీ అకౌంట్ అన్ని క్రెడిట్స్ అయిపోవడం కానీ ఓవర్ యూసేజ్ ఉన్నప్పుడు దే మైట్ నాట్ షో దిస్ MySQL అరోరా అండ్ PostgreSQL అరోరా, ఈ రెండు ఆప్షన్స్ కనపడవు. కొన్ని ఈ డేటాబేసెస్ అయితే ఓకే, రిమైనింగ్ డేటాబేసెస్ మీరు ఏం చేస్తారంటే యు నో ద ప్రాసెస్ రైట్, హౌ టు సెటప్ అండ్ హౌ టు కనెక్ట్ ఇట్. PostgreSQL, MariaDB, OracleDB, ఓకే, మైక్రోసాఫ్ట్ SQL సర్వరు, DB2, ఈ డేటాబేసెస్ అన్నీ ఒకసారి లాంచ్ చేయండి. మీకు తెలుసు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు లాంచ్ ఇట్ ఒరాకిల్ అనుకోండి, మీకు ఆల్రెడీ ప్యాటర్న్ తెలుసు. ఓకే, ఇక్కడ అరాకిల్ లాంచ్ చేయమన్నప్పుడు అరాకిల్ ఇంజిన్ సెలెక్ట్ చేసుకోవడం. లెట్ మీ గో విత్ డెవా టెస్ట్ ఎన్విరాన్మెంట్. ఓకే, అమెజాన్ RDS, ఇక్కడ బేసిక్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఆర్కిటెక్చర్, ఓకే, ఆర్కిటెక్చర్ సెట్టింగ్స్ ఏదన్నా మీరు చేంజ్ చేసుకోవాలి అని అంటే యూనిట్ ఎనేబుల్ ఇట్ అండ్ చేంజ్ ఇట్. ఓకే, లేదు ఐ వాంట్ టు గో విత్ ఓన్లీ డిఫాల్ట్ ఆప్షన్. లేదు, ఇఫ్ యూ వాంట్ టు గో విత్ అరాకిల్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్ యూ కెన్ గో. లేదు, స్టాండర్డ్ ఎడిషన్కి వెళ్తానంటే యూ కెన్ గో. అండ్ ఇంజన్ యూ కెన్ సెలెక్ట్ ఇట్. ఓకే, వాట్ ఈస్ ద వర్షన్ యూ వాంట్ టు. బ్యాక్గ్రౌండ్ ఇంజన్, సింపుల్ డేటాబేస్ ఇన్స్టెన్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు మన డేటాబేస్ నేమ్, ఐడెంటిఫైర్, ఇన్స్టెన్స్ ఐడెంటిఫైర్. దిస్ ఈస్ మాస్టర్ డేటాబేస్, దానికి సెల్ఫ్ మేనేజ్డ్ పాస్వర్డ్, కస్టమ్ పాస్వర్డ్, లేదా కీస్ KMSలో ఎక్కడైనా కీ స్టోర్ చేసిన, ఇలా డిఫాల్ట్ ఆప్షన్స్ అన్నీ మీకు ఉంటాయి. బట్ యూ నీడ్ టు డూ సమ్ R&D అండ్ కనెక్ట్ అవ్వడానికి సిమిలర్ టు వర్క్ బెంచ్ వీ హ్యావ్ అనదర్ టూల్స్ ఫర్ ఒరాకిల్ గైస్. లేదు, CLI నుంచి కనెక్ట్ అవుతానన్నా కానీ లైనెక్స్ మిషన్లో ద్వారా అయినా మీరు కనెక్ట్ అవ్వచ్చు, లైనెక్స్ మిషన్స్ అయినా. ఇక్కడ ఉన్నటువంటి డేటాబేసెస్ అన్నీ ఒకసారి లాంచ్ చేసి ట్రై టు కనెక్ట్. ఫైన్, లెట్ మీ go with dev or test environment. Fine, let me go with so and so engine, whatever the default 8.0.42, whatever they are providing. Then let me go with self-managed. Okay, this is the DB identifier, right? Aurora MySQL. I am giving this cluster details. Okay, this is the master username. After then you can create a number of users also, but DB queries you need to fire guys. Let me go with my password.
Yes, let me confirm the master password. Okay, additional configuration. We are not going with ID, IAM and all. Okay, Aurora standard cluster optimized. Okay, we are going with the default option. ఇక్కడ చూడండి, if you are going with Aurora standard, cost effective pricing may applications with moderate IO usage to less than 25% of total database cost. జనరల్ కాస్ట్ కన్నా నీకు ప్రైస్ తగ్గుతుంది. And even if you want to go with multi-age deployment, create Aurora replica and Raider node. Here replicas or else Raider node guys. Separate Raider node ఉంటుంది. డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్గా 6 ప్లేసెస్లో మెయింటైన్ చేస్తారు గైస్ బ్యాక్ ఎండ్లో. ఓకే, అరోరా మైఎస్క్యూఎల్కి సంబంధించినటువంటి ఫెయిల్యూర్ డాక్యుమెంట్ కానీ చూసారంటే నిన్న ఒకసారి నేను ఫెయిల్ ఓవర్ విత్ అమెజాన్ అరోరా పోస్ట్ గ్రెస్ ఎస్క్యూఎల్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఫెయిల్ ఓవర్ విత్ అమెజాన్ ఓకే అరోరా మైఎస్క్యూఎల్ అని సెర్చ్ చేసిన మైఎస్క్యూఎల్ డిబి ఎక్కడెక్కడ మెయింటైన్ చేస్తాడని అంటే ఇఫ్ యూ గో టు ఇమేజెస్, ఎస్ దిస్ ఈస్ అఫిషియల్ డాక్యుమెంటేషన్ ఆఫ్ AWS. లెట్ మీ ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్. ఓకే, పోస్ట్ గ్రెస్ ఆర్ మైఎస్క్యూఎల్. ఓకే, ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ద మాస్టర్ గైస్ మెయిన్ రిప్లికా అండ్ అవైలబిలిటీ జోన్ 1Aలో 1Bలో 1Cలో రిప్లికాని మెయింటైన్ చేస్తున్నాడు. హియర్ ఆల్సో 2 రిప్లికాస్ ఆర్. బట్ బ్యాక్ ఎండ్లో డేటా కాపీస్ చూడండి, ప్రతి అవైలబిలిటీ జోన్లో బ్యాక్ ఎండ్లో ఇట్ ఈస్ మెయింటైనింగ్ 3 కాపీస్. హియర్ 1 కాపీ, హియర్ 2 కాపీస్, హియర్ 2 కాపీస్, హియర్ 2 కాపీస్. టోటల్ క్లస్టర్ వాల్యూమ్లో 6 కాపీస్ మెయింటైన్ చేస్తున్నారు అనమాట. 2 రీడ్ రిప్లికాస్, ఓకే 2 రైట్ రిప్లికాస్ చూడండి. హియర్ సారీ, దిస్ ఈజ్ ఆల్సో రీడ్ రిప్లికా ఓన్లీ. ఓకే, ఇక్కడ మెయిన్ రిప్లికా దిస్ ఈస్ హియర్ వీ కెన్ పర్ఫార్మ్ ద రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్. ఇక్కడికి డేటా అంతా రైట్ చేస్తుంది. ప్రైమరీ ఇన్స్టెన్స్ దిస్ ఈస్. బ్యాక్ ఎండ్లో టోటల్ 6 డేటా కాపీస్ని మెయింటైన్ చేస్తుంది డ్యూ టు హై అవైలబిలిటీ కోసం. ఓకే, fine. I don't want to connect with EC2 instance. I will try to launch and will try to connect. Let me go with my own VPC. Okay, or else if you want to go with default VPC, you can go and perform it. Subnet group already we created. Okay, let me go and create subnet group for 3 availability zones, guys. Let me try to open in new tab. Already created దానికి they are not giving the edit option. Here let me edit it. Let me add 1C also. ఓకే, బట్ 2 ప్రైవేట్ సబ్నెట్లు మాత్రమే ఉన్నాయి. లేదు, మీరు డిఫాల్ట్ విపిసికి కానీ వెళ్ళిపోయారంటే బై డిఫాల్ట్ 3 క్రియేట్ అయి ఉంటాయి అక్కడ, బట్ పబ్లిక్ సబ్నెట్స్ అవి. ఓకే, లెట్ మీ గో అండ్ ట్రై టు లాంచ్. ఓకే, విపిసి సెక్యూరిటీ group they are asking. Already we created. This is database security group. Already we created DB security group. Fine, let me scroll down. Okay, then if you want to go to additional settings, port number changing. Okay, fine, let me go with monitoring part. If you want to enable, you can enable it. Okay, retention period, enable the performance insights. You can go with
last 7 days logs it will be there. Okay, this is AWS key, default key, alias AWS/RDS one's account ID. If you want to enable the detailed monitoring, you can enable it. And logs, okay, audit log and error log, slow query log. If you want instance log, okay, let me click on this configuration. Initial database name they are asking. If you want to create tester DB initially, failure priorities they are giving to retain that database. కొన్ని అడిషనల్ ఆప్షన్స్ ఉన్నాయి గైస్, వీ నీడ్ టు చెక్ ఇట్ దట్. బ్యాకప్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు సెలెక్ట్. యాక్చువల్గా 7 days పెట్టినప్పుడు ప్రీవియస్ ఒకసారి ఇష్యూ వచ్చింది, దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ సెలెక్టింగ్. బట్ ప్రొడక్షన్ అయితే యూ నీడ్ టు కీప్ ఇట్ ఫర్ 7 days. లోయర్ ఎన్విరాన్మెంట్ 3 to 4 days గైస్. చూజ్ అండ్ విండో, బ్యాకప్ విండో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లీ మార్నింగ్ 2 AM యూటీసీ. ఆటోమేటిక్గా కాపీ అవ్వడానికి కాపీయింగ్ ద స్నాప్ షాట్స్, ఎన్క్రిప్షన్ కీ ఇట్ విల్ జనరేట్. KMS చెప్పినప్పుడు you will understand guys. Let me go on to schedule a window, maintenance window. Let me keep it to Sunday 4 AM for example. చూడండి మంత్లీ కాస్ట్ ఇఫ్ యూఆర్ గోయింగ్ లైక్ దిస్ $525 to $4,000 వరకు యూసేజ్ని బేస్ చేసుకొని పడుతుంది గైస్. ఓకే, ఫైన్. ఎనీ ఐడియా హౌ మచ్ DB you can store it in MySQL if you are creating MySQL DB? How much storage, maximum storage, how much? Any idea? 16 TB. Yes, right. But MySQL Aurora, how much it is taking? Maximum data. ఎంత డేటాను మీరు మ్యాక్స్ స్టోర్ చేసుకోవచ్చు? See if you go and try to Google it. Okay, Aurora, MySQL and MySQL RDS max storage. Even if you go to here, ఇక్కడ చూడండి, ఇక్కడ 16 TB guys, this one 16 TB previously, now it is increased to 64 TB. This is important point guys. Okay, now it is 64 TB maximum storage, but if you are going for Aurora MySQL 256 TB. Okay, 256 TB. ఇక్కడ మీకు ఇందా చెప్పాను కదా, it will replicate the data in a 6 ways across 3 availability zones. Okay, it will replicate total 6 data ఉంటాయి, 6 data units 3 availability zonesలో మెయింటైన్ చేస్తారు. ఓకే, యాక్చువల్గా 16 TB, బట్ Amazon RDS for MySQL they are telling 64 GB at max. Sorry, 64 TB. Okay, 64 TB వరకు you can store the data. Fine, let me go and try to. ఇక్కడ ఎనేబుల్ డిలీట్ ప్రొటెక్షన్ అనేది ప్రొడక్షన్లో మనం డిఫాల్ట్గా ఎనేబుల్ చేసి ఉంటాం. మీరు దీన్ని డిసేబుల్ చేసిన దాకా మనం డిలీట్ చేయలేరు అనమాట. లెట్ మీ గో అండ్ క్రియేట్ ఏ డేటాబేస్. ఇట్ ఈస్ ఇన్ క్రియేటెడ్ స్టేట్. ఇక్కడ మీరు చూడండి, this is the primary one guys. Okay, this is the regional cluster main one. This is Aurora -MySQL అని ఇచ్చాం కదా. ఒక ఇన్స్టెన్స్ రైటర్ ఇన్స్టెన్స్, ఒక రీడర్ ఇన్స్టెన్స్, టోటల్ 3 ఉంటాయి. టోటల్ 3 ఇన్స్టెన్సెస్ ఉంటాయి. వన్ ఈస్ రైటర్ ఇన్స్టెన్స్, అనదర్ వన్ ఈస్ రీడర్ ఇన్స్టెన్స్. ఇది వచ్చేసి ఎంటైర్ రీజియన్ లెవెల్లో ఉంటుంది, ముంబై రీజియన్.
These two will be there in availability zone. Let them come up. Let me try to refresh. Even if you want, you can create additional radar also, no problem. If you want, you can add a radar also. Additional radars కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. ప్రతిదానికి ఎండ్ పాయింట్ క్రియేట్ అవుతుంది ఇక్కడ. మీరు డేటా రీడ్ ఆపరేషన్స్ అన్నిటికీ ఒక ఎండ్ పాయింట్ బ్యాక్ ఎండ్లో అప్లికేషన్ టీమ్ కాన్ఫిగర్ చేసుకోవచ్చు, లేదు రైట్ ఆపరేషన్స్కి ఒక ఎండ్ పాయింట్ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ ఇన్స్టెన్స్ ఇట్ కెన్ పర్ఫామ్ బోత్ రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్. What I can do, let me go and try to launch one EC2 instance in public subnet. DB connect. This is application related security group. ఓకే. నీకు ఆ సెక్యూరిటీ గ్రూప్స్ రాలేదంటే దట్ ఈస్ నాట్ దేర్ ఇన్ డిఫాల్ట్ VPC. దట్ ఈస్ దేర్ ఇన్ మై custom VPC. That is region specific. Let me go and try to launch this instance in public subnet. We need public IP. Let me go and check. Still it is creating. If you want to share this database to another accounts, 15 accounts వరకు షేర్ చేయొచ్చు గైస్. అకౌంట్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసి యాడ్ కొట్టారంటే ఓల్ రీజన్ ఓల్ అకౌంట్లో కూడా రిప్లికేట్ అవుతుంది. ఎస్, మనం ప్రీవియస్ డేటాబేసెస్ మనం టర్మినేట్ చేసాం కదా. అక్కడ మనం క్రియేట్ చేసినటువంటి స్నాప్ షాట్స్ ఇక్కడ క్రియేట్ అయి ఉంటాయి స్నాప్ షాట్ ట్యాబ్లో. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ delete the snapshot if it is not required. గైస్ అక్కడ ఉన్నటువంటి కాన్ఫిగరేషన్ మనం ఇందాక ఇన్స్టెన్స్ లాంచ్ చేసేటప్పుడు అదంతా మన ఓన్గా డిసైడ్ చేసేది ఏమి ఉండదు. కాల్లో మీకు ఆర్కిటెక్ట్ ఉంటాడు, DBA టీమ్ ఉంటారు. ఒకవేళ మీరు డేటాబేస్కి AWSలో ఓన్లీ డేటాబేస్ హ్యాండిల్ చేస్తుంటే అందరూ ఉంటారు కాల్లో, వాళ్ళు సజెస్ట్ చేస్తుంటారు అనమాట. ఆల్రెడీ డాక్యుమెంట్ MOP డాక్యుమెంట్ అంతా రెడీ అయిపోయింటుంది, దాన్ని చూసుకొని స్టెప్ బై స్టెప్ లాంచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. అంతా మన ఓన్ డెసిషన్ తీసుకునేది ఏమి ఉండదు. గ్రూప్ కాల్లో డిస్కస్ చేసుకొని ఉంటారు ఇంతకుముందు. అంతా రెడీ అయిన తర్వాత ఫైనల్గా లాంచ్ చేయమంటాడు. గ్రేట్.
యెస్. అదే మాక్ ఇంటర్వ్యూ మీరు ఎవరిని కనెక్ట్ అవ్వలేదండి. నా నెంబర్ ఉంది కదా వాట్సాప్ మీ కాడ. మీ రెస్యూమే, మీ డీటెయిల్స్ ఫార్వర్డ్ చేసి మీరు అప్ టు డేట్ ఉంటే నాకు పంపించండి. మీ మెయిల్ ఐడీ కావాలి. ఆ మెయిల్ ఐడీతో నేను షెడ్యూల్ చేపిస్తాను. ఇప్పుడు ప్రీవియస్ బ్యాచ్ కూడా వేరే మన బ్యాచ్‌లోనే వర్కింగ్ ఎంప్లాయీస్ వేరే కంపెనీలో డెవాప్స్ మీద చేస్తుంటారు కదా! వోళ్ళనే కాల్ తీసుకోమని చెప్తాను. అదే టైమింగ్స్ మీరు నాకు డీటెయిల్స్ ఇవ్వండి. ఓలా ఓలా అవైలబిలిటీ టైం చెక్ చేస్తాను. ఆ టైంలో మీరు జాయిన్ అవ్వాలన్నమాట. మోస్ట్‌లీ నెక్స్ట్ వీకెండ్స్ ఎక్కువ అవైలబిలిటీలో ఉంటారు. అప్పుడు ఫ్రీగా డిస్కస్ చేసుకోవచ్చు. లేదు మీరు ఇంటర్వ్యూస్ అటెంప్ట్ చేస్తున్నారు. కొంచెం కాన్ఫిడెన్స్ తక్కువ ఉంది అనుకుంటే ప్లీజ్ మీరు ఆల్రెడీ బ్యాచిలర్ గానైతే ప్లీజ్ ట్రై టు కమ్ టు బెంగుళూరు. స్టే నియర్ టు మై ఆఫీస్ లొకేషన్. We will be there to support you to manage those things. But you should pay to your పీజీస్ అండ్ ఆల్ రైట్. బట్ ఇక్కడికి వచ్చి ఉండాలి. మీరు అక్కడ ఇంటి దగ్గరే సింగిల్గా ఉన్నారు. ట్రై చేస్తున్నాను. నాకు కష్టంగా ఉంది అనుకున్నప్పుడు ప్లీజ్ కమ్ టు హియర్. డైరెక్ట్గా 2 to 3 days I will be there in that location. We will try to address that part also. Let me try to connect to my EC2 instance. Same process only, guys. Let me click on connect. Yesterday you configured VPC with Terraform, but it is showing errors. Yes, Suman. మీకు ఏదైనా ఎర్రర్ వస్తే జస్ట్ డ్రాప్ ద మెసేజ్ ఇన్ ఏ గ్రూప్ ఆర్ ఎల్స్ పింగ్ మీ 1 to 1. లైవ్లోనే వర్క్ అయింది కదా అది. ఎంటైర్ సెటప్ క్రియేట్ చేయగలిగాం కదా. ఈవెన్ పబ్లిక్ ఇన్స్టెన్స్ లాంచ్ చేసి కనెక్ట్ అయ్యాం. ఇంటర్నెట్ కనెక్టివిటీ ప్రైవేట్ ఇన్స్టెన్స్ కూడా లాంచ్ చేశాం. ఒకసారి 1 to 1 పింగ్ చేయండి. ఫైన్. డైరెక్ట్గా MySQL కమాండ్ this engine still it is creating సేమ్ కమాండ్స్ ఓన్లీ గైస్. ఇంతకుముందు మనం ఏదైతే ఓకే ఆల్రెడీ దిస్ ఎండ్ పాయింట్ ఈస్ రెడీ రైట్. లెట్ మీ గో అండ్ టేక్ అవైలబుల్ ఎండ్ పాయింట్. లెట్ మీ టేక్ దిస్ ఎండ్ పాయింట్. దిస్ ఈస్ ఓన్లీ రీడ్ ఆపరేషన్ గైస్. ఆర్ఓ అని యాడ్ అవుతుంది. జస్ట్ ఆర్ఓ అని స్ట్రింగ్ ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది. రిమైనింగ్ ఎండ్ పాయింట్ నేమ్ అంతా కామన్ ఉంటుంది. MySQL -h. This is the my endpoint details, username admin. Okay, here you can take show databases. Same commands only, whatever we executed. Here it is created testdb also. Let me use testdb. Okay. Uh, Let me use MySQL show tables now.
No tables. You can create a table and insert the data and all. సేమ్ కాన్సెప్ట్ ఓన్లీ. బట్ ఇక్కడ ఇక్కడ చూసారంటే ఒక రైటర్ ఇన్స్టెన్స్, ఓకే, ఒక రైటర్ ఇన్స్టెన్స్, ఒక రీడర్ ఇన్స్టెన్స్, ఒక మెయిన్ క్లస్టర్ గైస్. ఇది మెయిన్ వన్. హియర్ యూ కెన్ పర్ఫామ్ రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్. మీకు టోటల్గా 3 ఎండ్ పాయింట్స్. టోటల్గా మనకి 3 ఎండ్ పాయింట్స్ వచ్చుంటే ఈ లాస్ట్ వన్ రీడర్ ఎండ్ పాయింట్ కావాలంటే ఈ ఎండ్ పాయింట్ తీసుకొని మీరు కోడ్లో కాన్ఫిగర్ చేసుకుంటారు. ఓకే, ఓన్లీ రీడ్ ఆపరేషన్స్ మీరు ఏదన్నా పర్ఫామ్ చేయాలనుకుంటే యూ కెన్ టేక్ ద రీడర్ ఎండ్ పాయింట్ అండ్ యూ కెన్ పాస్ ఇట్. ఓకే, అండ్ ఇఫ్ యూ వాంట్ రైటర్ ఇన్స్టెన్స్, రైటర్ ఎండ్ పాయింట్ తీసుకొని రైట్ ఆపరేషన్స్ ఏదైనా పర్ఫామ్ చేయాలనుకుంటే ఇట్లా పాస్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే మన డేటాబేస్ పర్ఫార్మెన్స్ ఇంక్రీస్ అవుతుంది. బట్ కాస్ట్ కంపేర్డ్ టు జనరల్ MySQL, హియర్ కాస్ట్ ఇస్ మోర్ గైస్. సారీ, వెరీ లెస్ ఓన్లీ. బట్ మీరు కంటిన్యూస్గా లాంగ్ రన్లో రన్ చేస్తే చాలా చాలా కాస్ట్ పడుతుంది అనమాట. అందుకనేసి మీరు ఫ్రీ టైర్ అకౌంట్లో మీకు ఇటువంటి ఏదైనా మీరు లాంచ్ చేసినప్పుడు ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత కనెక్ట్ అయ్యి అన్ని క్వరీస్ మీరు అంతా ఎగ్జిక్యూట్ చేసుకున్న తర్వాత ఇమీడియట్లీ యూ కెన్ టర్మినేట్ ఇట్. ఓకే, అండ్ బేస్డ్ ఆన్ దిస్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రైటర్ ఇన్స్టెన్స్ ఉంది కదా, హియర్ ఆల్సో యూ కెన్ టేక్ ఏ స్నాప్ షాట్స్ గైస్. దిస్ ఈస్ పాయింట్ ఇన్ టైమ్ స్నాప్ షాట్. అంటే అప్పటి వరకు ఎంత డేటా అయితే నువ్వు రైట్ చేస్తుంటో అంతవరకే స్నాప్ షాట్ క్రియేట్ అవుతుంది. అంతవరకే మీకు స్నాప్ షాట్స్ క్రియేట్ అవుతాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ గో టు దిస్ మెయిన్ ఇన్స్టెన్స్. ఇక్కడ చూడండి, హియర్ యూ కెన్ క్రియేట్ ఏ రీడర్ ఆల్సో. ఓకే, యూ కెన్ క్రియేట్ ఏ రీడర్ ఆల్సో. ఈవెన్ క్రాస్ రీజియన్ అంటే వేరే రీజియన్లో కూడా రీడర్ని నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు. అంటే సేమ్ మెయిన్ క్లస్టర్కి రిప్లికేషన్ నువ్వు అడిషనల్గా ఇన్స్టెన్సెస్ యాడ్ చేసుకోవాలి. నీకు ఇంకా హై అవైలబిలిటీ కావాలా, డిఫరెంట్ రీజియన్స్లో కూడా కావాలనుకుంటే యూ కెన్ గో అండ్ క్రియేట్ ఇట్. ఇఫ్ యూ వాంట్ టు యాడ్ వన్ మోర్ రీడర్, యూ కెన్ యాడ్ ఇట్. హియర్ ఆ రీడర్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి. ఓకే, జస్ట్ యూ నీడ్ టు సెలెక్ట్ వాట్ ఈస్ ద ఇన్స్టెన్స్ టైప్ యూ వాంట్. ఓకే, ఏ రీజియన్ కాదు, దిస్ ఇస్ లైక్ ఏ నార్మల్ వన్. మీరు అక్కడ వేరే రీజియన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే వేరే రీజియన్. ఐ డోంట్ వాంట్ యాక్సెస్ పబ్లికలీ, ఏ అవైలబిలిటీ జోను, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం పాస్ చేశారంటే లాగ్స్. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం పాస్ చేశారంటే వన్ మోర్ ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతుంది మనకి బ్యాక్ ఎండ్లో మనకి వన్ మోర్ ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతుంది. ఓకే, ఫైన్, లైక్ దట్. ఓకే, ఇక్కడ ఎందుకు మన వై దే ఆర్ టేకెన్ దిస్ 3 ఎండ్ పాయింట్స్ గైస్, అంటే 3 ఇన్స్టెన్సెస్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? వై దే టేకెన్ 3 ఇన్స్టెన్సెస్? ఒక రైటర్ ఇన్స్టెన్స్, రీడర్ ఇన్స్టెన్స్, రీజనల్ క్లస్టర్, ఇలా 3 ఎందుకు తీసుకున్నాడు? వై దే టేకెన్? బికాస్ ఆఫ్ హై అవైలబిలిటీ కోసం దే ఆర్ టేకింగ్ లైక్ దిస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ డోంట్ వాంట్ దిస్ రీడర్ వన్, యూ కెన్ డైరెక్ట్లీ గో అండ్ you can delete it also guys. You can type delete me if you don't want. Okay, it will delete. ఓకే, ఈ రైటరు రీడర్ డిలీట్ అయితేనే మెయిన్ క్లస్టర్ డిలీట్ చేయగలరు గైస్. ఇవన్నీ వన్ బై వన్ చేయాలి, వన్ బై వన్. ఇఫ్ యూ వాంట్ టు డిలీట్, ఓకే, లెట్ దెమ్ డిలీట్ దిస్ ఫస్ట్. ఎస్, if you go to for example performance insights guys, this is opt into CloudWatch database, Aurora MySQL instance one. If you want to see that in a CloudWatch, ఆ డేటాబేస్కి సంబంధించినటువంటి, మీరు డైరెక్ట్గా క్లౌడ్ వాచ్కి వెళ్ళినా కానీ ఇట్ విల్ షో ఆ డేటాబేస్కి సంబంధించినటువంటి డేటాబేస్ ఇన్స్టెన్స్ ఐడెంటిఫైయర్, ఫర్ ఎగ్జాంపుల్ అరోరా MySQL దిస్ వన్. ఆ డేటాబేస్కి సంబంధించినటువంటి డాష్ బోర్డ్స్ కూడా ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. లెట్ మీ గో టు లోడ్ యూటిలైజేషన్. ఓకే, దానికి సంబంధించినటువంటి మెట్రిక్స్, సిపియూ యూటిలైజేషన్, ఎంత సిపియూ యూటిలైజేషన్ ఆకుపోయింది, మొత్తం ఇక్కడ ఆల్రెడీ కస్టమ్ డాష్ బోర్డ్స్ కూడా క్రియేట్ అయిపోయి ఉంటాయి గైస్. ఈవెన్ మీరు డైరెక్ట్గా క్లౌడ్ వాచ్కి వచ్చినా మీకు డేటాబేస్ ఇన్సైట్స్ అని ఉంటుంది. ఇఫ్ యూ గో టు క్లౌడ్ వాచ్,
ఇక్కడే మనకి డేటాబేస్ ఇన్సైట్స్, ఇఫ్ యూ గో టు మెట్రిక్స్, నాట్ మెట్రిక్స్, వేర్ ఇస్ దట్ ఆప్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిటరింగ్, డేటాబేస్ ఇన్సైట్స్. ఇక్కడ మీరు ఏ డేటాబేస్ని మీరు మానిటర్ చేయాలనుకుంటున్నారో ఆ డేటాబేస్ని పిక్ చేసుకొని యూ కెన్ సీ దట్. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ మీ చూస్ దట్ బేస్డ్ ఆన్ దట్ ఐడెంటిఫైయర్. డీబీ ఐడెంటిఫైయర్ మన నేమ్ ఉంటుంది కదా, దిస్ ఈస్ ద నేమ్ వీ గివెన్. ఓకే, నాట్ అలారమ్స్. ఫర్ ఎగ్జాంపుల్, లోడ్ యూటిలైజేషన్, ఇఫ్ యూ వాంట్ టు చెక్ ఇట్. ఇది ఆల్రెడీ దే స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్ ఐస్, అంటే మానిటరింగ్ పార్ట్ కూడా ఏడబ్ల్యూఎస్ టీంలో, అంటే ఏడబ్ల్యూఎస్లోనే మొత్తం వచ్చే విధంగా దే ఆర్ కాన్ఫిగరింగ్. ప్రీవియస్గా ఈ ఆప్షన్స్ అన్నీ ఇలా లేవు. చూడండి, సిపియూ యూటిలైజేషన్, కొన్ని అడిషనల్ డాష్ బోర్డ్స్, ఆ డాష్ బోర్డ్ని మీరు ఎక్స్పాండ్ చేసుకొని టైం బేస్ చేసుకొని కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు. పర్ఫార్మెన్స్ అనాలిసిస్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ లోడెడ్, ఎందుకంటే రీసెంట్ క్లస్టర్ కాబట్టి. ఇలా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఎస్, ఎనీ అదర్ డౌట్స్ గైస్ రిగార్డింగ్ దిస్, ప్లీజ్ లెట్ మీ నో. ఎనీ డౌట్స్ గైస్, ప్లీజ్ లెట్ మీ నో. ఇక్కడ మీకు ఇది డిలీట్ ఆప్షన్ ఎందుకు చూపించలేదని అంటే, ఈ ఇన్స్టెన్స్కి ఇఫ్ యూ గో టు దిస్ ఇన్స్టెన్స్, ఇక్కడ మనం మాడిఫై మీద క్లిక్ చేస్తే ప్రొటెక్షన్ ఎనేబుల్ అయి ఉంటుంది గైస్ డిఫాల్ట్గా. వీ నీడ్ టు disable that, delete protection. I think main one delete అయితే automatic delete అవుతుంది ఇక్కడ. If you go and try to delete this main one, this is protection is enabled, main one delete protection enable అయి ఉంటుంది ఇక్కడ. If you click on modify, మీకు డిలీట్ అవ్వలేదంటే అది చెక్ చేసుకోండి ఆప్షన్. సారీ, స్క్రీన్ పాస్ట్. ఓకే, 1 సెకండ్. నేనేం చేశానంటే, ఇందాక ఇది డిలీట్ అవ్వడానికి మనకి డిలీట్ ఆప్షన్ రాలేదు కదా. ఎందుకు రాలేదని అంటే, మీకు ఇక్కడ ఈ క్లస్టర్, ఇఫ్ యూ క్లిక్ ఆన్ మాడిఫై, ఇక్కడ డిలీట్ ప్రొటెక్షన్ ఎనేబుల్ అయి ఉంటుంది. నీకు ఈ ఆప్షన్ ఎనేబుల్ అయి ఉంటే మనం డైరెక్ట్గా యూఐ నుంచి కానీ సిఎల్ఐ నుంచి కానీ డిలీట్ చేయలేము. అది మనం డిసేబుల్ చేసిన తర్వాతే చేయగలం. చూడండి, ఇఫ్ యూ గో అండ్ సీ దట్ డిలీట్ ఆప్షన్ ఇక్కడ మీకు చూపిస్తాడు కూడా. ఓకే, ఫైన్, యూ కెన్ గో అండ్ disable this, then you can terminate it. కాస్ట్ చాలా ఎక్కువ పడుతుంది గైస్, ప్లీజ్ ట్రై టు. ఓకే, ఐ టోల్డ్ ఇట్ సీక్వెన్షియల్ ఆర్డర్లో వీ నీడ్ టు డిలీట్ ఇట్. లెట్ మీ టైప్. ఫస్ట్ ఇన్స్టెన్సెస్ డిలీట్ చేసిన తర్వాతే క్లస్టర్ డిలీట్ చేయగలం. ఓకే, అలానే మీరు చెప్పాను కదా, మీరు ఫేస్ వైస్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళండి ఈ అప్లికేషన్. లెట్ మీ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ వాట్ ఇట్ ఈస్. బ్లాగ్ అంటే కంటెంట్ అంతా ఇచ్చాను, బ్లాగ్ రెడీ చేసిన తర్వాత నేను కూడా టెస్ట్ చేయలేదు. అంటే ఇలా ఇలా చేయమని చెప్పాను, ఆ కమాండ్స్ అవన్నీ ఇచ్చి. బట్ బ్లాగ్ రెడీ అయిన తర్వాత నేను చెక్ చేయలేదు, నిన్నే నాకు వచ్చింది ఈ బ్లాగు. ఎస్టర్డే ఓన్లీ దే షేర్డ్ కంప్లీట్ 3-tier ఆర్కిటెక్చర్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో విత్ ఇంజినిక్స్, రియాక్ట్ అండ్ నోడ్ జేఎస్ అండ్ మాంగోడిబి.
టోటల్ 4 లేయర్స్ ఉంటాయి గైస్. మనం బ్రౌజర్ నుంచి డొమైన్ పర్చేస్ చేసి డొమైన్ మీరు థ్యాంక్ యూ సయ్యద్. ఇక్కడ డొమైన్ మీరు ఒకసారి అంటే మీ సైడ్ నుంచి మనం ప్రతిదీ ఏదైనా టెస్టింగే గైస్. అప్లికేషన్స్ అంతా టెస్టింగ్. ఎక్కడైనా ఇష్యూ వచ్చిందని ఇప్పుడు మనం ప్రీవియస్గా సింగిల్ ఇన్స్టెన్స్లో లాంచ్ చేసాం. ఈ 3 లేయర్స్ ప్రజెంటేషన్ లేయరు, అప్లికేషన్ లేయరు, ప్రజెంటేషన్ లేయరు, అప్లికేషన్ లేయరు, డేటా లేయరు, ఈ ఈ టైర్స్, ఈ 3 టైర్స్ అన్నిటిని మీరు మెర్జ్ చేసి డిఫరెంట్ ఇన్స్టెన్స్లో చేస్తే దాని తర్వాత మళ్ళా కొంచెం సెక్యూర్ చేసుకోవచ్చు. ప్రైవేట్ సబ్నెట్స్లో కొన్ని ఇన్స్టెన్సెస్, దాని తర్వాత అలా చేసుకుంటూ వెళ్తుండాలి. ఒక్కసారిగా మనం మొత్తం ఇంప్లిమెంట్ చేయకూడదు. ఇంటర్నెట్లో మీరు జస్ట్ యూఆర్ఎల్ మీరు హిట్ చేశారంటే మీ డొమైన్ని ఇంజినిక్స్ రివర్స్ ప్రాక్సీ కాన్ఫిగర్ చేసి ఉంటాం ఇక్కడ. మీరు కాన్ఫిగర్ ఏ ఏపీఐ హిట్ చేస్తే ఫ్రంట్ ఎండ్ అయితే ఫ్రంట్ ఎండ్కి రిక్వెస్ట్ వెళ్తుంది. ఓకే, ఇలా నీట్గా ఆర్కిటెక్చర్ ఇచ్చి ఉంటుంది. ఇక్కడ రాసి ఉంటాం మనం ఫేజ్ 1లో ఈ అప్లికేషన్ని సింగిల్ సర్వర్తో మనం డిప్లాయ్ చేసాం. అది మనకి రియల్ టైంలో దట్ ఈస్ నాట్ బెస్ట్ అప్రోచ్. ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ ద రియల్ ప్రొడక్షన్ సిస్టమ్స్ కోసం. ఆ ఫేజ్ 1లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి? ఒకటే నోడు ఏదైనా డౌన్ అయినప్పుడు ఎంటైర్ అప్లికేషన్ డౌన్ అయిపోద్ది, స్కేలబిలిటీ ఉండదు, పూర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ బ్యాక్ ఎండ్ సర్వర్స్ ఉన్నాయి కదా, లోడ్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఆటో స్కేలింగ్ కూడా కాన్ఫిగర్ చేయడం, దట్ ఈస్ ఇంకా నెక్స్ట్ లెవెల్ చేస్తాం. చేస్తే మీరు కానీ మీకు ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్లో మనం కాన్సెప్ట్స్ చెప్పుకుంటాం కదా, ఇక్కడ లోడ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా బ్యాక్ ఎండ్ సర్వర్స్ మిన్ మ్యాక్స్ కాన్ఫిగర్ చేసుకొని ఇంక్రీజ్ అయ్యే విధంగా ఇక్కడ లోడ్ జెన్, ఇక్కడ స్ట్రెస్ కమాండ్ ద్వారా లోడ్ కంటిన్యూస్గా ఈ యూఆర్ఎల్ నుంచి మీరు పెట్టారంటే ఓకే, ఇక్కడ మన మెయిన్ యూఆర్ఎల్ ఉంటుంది కదా, కంటిన్యూస్గా లోడ్ పెట్టినప్పుడు ఈ సర్వర్ హ్యాండిల్ చేస్తుందా లేదా అటువంటివన్నీ దాన్ని యాడ్ ఆన్స్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది అప్లికేషన్. ఈ కోడ్ అంతా మనం ఏఐ టూల్స్ యూస్ చేసుకొని బిల్డ్ చేసింది గైస్. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఫ్రమ్ దట్ నోట్ జేఎస్ అండ్ రియాక్ట్ బ్యాక్గ్రౌండ్. ఏఐ టూల్స్ని యూస్ చేసుకుని కోడ్, కాకపోతే మేము బిల్డ్ చేసింది ఇది ఎక్కడి నుంచి కాపీ పేస్ట్ కొట్టినటువంటి కోడ్ ఏం కాదు. ఇంతకుముందు ఎక్కడ మీరు గిటబ్లో చూసినా దొరకదు ఆ కోడ్. స్క్రాచ్ నుంచి మన వాళ్ళు బిల్డ్ చేసిందేను. ఇక్కడ ఆర్కిటెక్చర్ చూడండి, ప్రతిదానికి స్లాష్ అని కొడితే ఇట్ ఈస్ గోయింగ్ టు ఫ్రంట్ ఎండ్, స్లాష్ ఏపీ అని ఇస్తే బ్యాక్ ఎండ్కి వెళ్తుంది రిక్వెస్ట్. డేటాబేస్ కూడా బ్యాక్ ఎండ్లో కనెక్ట్ అయి ఉంటుంది. ఏ పోర్ట్స్ ఎక్కడ ఎనేబుల్ చేసుకోవాలి సెక్యూరిటీ గ్రూప్లో క్లియర్గా ఇచ్చి ఉంటాం. ఇంటర్నల్గా అన్ని సర్వీసెస్ అన్నీ మనకి ప్రైవేట్ ఐపీస్తోనే కనెక్ట్ అయి ఉంటాయి. ఓకే, ఇక్కడ ఒకేసారి 4 ఇన్స్టెన్సెస్ లాంచ్ చేశాడు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఆ 4 ఇన్స్టెన్సెస్ డిఫాల్ట్ విపిసి కాన్సెప్ట్ని ఇంట్రొడ్యూస్ చేయకుండా జస్ట్ డిఫాల్ట్ విపిసిలో లాంచ్ చేసేసాం. ఓకే, సేమ్ విపిసిలో లాంచ్ చేసాం. బట్ దట్ ఈస్ నాట్, నెక్స్ట్ ఫేజ్లో ఏం చేస్తాం, దిస్ ఈజ్ నాట్ ఏ ప్రొడక్షన్ కంపాటబుల్ ఆర్కిటెక్చర్ అనమాట. ఆ డిజైనింగ్ కరెక్ట్ కాదని అట్లీస్ట్ ఇక్కడ టెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ విపిసి లెవెల్లో ఇంప్లిమెంట్ చేస్తాం. అండ్ దట్టు ఇక్కడ సెక్యూరిటీ కూడా ఓన్లీ మనం సెక్యూరిటీ గ్రూప్స్ యూస్ చేసాం. నెక్స్ట్ మళ్ళీ నాకెల్ కూడా కాన్ఫిగర్ చేసుకోవచ్చు ఎన్ఏసిఎల్ మనం. ఓకే, సబ్నెట్ లెవెల్లో ఫైన్. అలానే లాంచ్ అయిన తర్వాత ఇన్స్టెన్సెస్ ఇవన్నీ ఉంటాయి కనెక్ట్ అయ్యి. ఇవన్నీ అఫిషియల్ డాక్యుమెంటేషన్ కానీ చాట్ జీపీటీ కానీ గూగుల్ని అడిగితే మీకు ఇన్స్టాలేషన్ స్టెప్స్ ఇస్తాయి గైస్. నో వన్ విల్ రిమెంబర్. ఎవరికి ఇన్స్టాలేషన్ స్టెప్స్ ఎవరికి గుర్తుండో, బట్ ట్రై టు గెట్ ఇట్ సేమ్ స్టెప్. ఈ స్టెప్స్ ద్వారా చేయండి. ఇక్కడ లూప్ బ్యాక్ అడ్రస్ ఇది కాకుండా 00గా అప్డేట్ చేయమన్నాడు. అండ్ రీస్టార్టింగ్ మాంగోడిబి ఇన్స్టాలేషను. దెన్ ఎందుకని ఫస్ట్ డేటాబేస్ని అప్ చేయాలి, దట్ ఈస్ యాజ్ పర్ ద ప్రాసెస్. నేను వాళ్ళు క్లియర్ చెప్పాను, డేటాబేస్ని అప్ చేసేది ఫస్ట్ చేయమని, దాని తర్వాత బ్యాక్ ఎండ్, దాని తర్వాత ఫ్రంట్ ఎండ్ తీసుకురమ్మని. దెన్ ఫైనల్లీ యూనిట్ టు వెరిఫై దట్ డేటాబేస్ వెదర్ ఇట్ ఈస్ రన్నింగ్ ఆర్ నాట్ యాక్టివ్. ఫైనల్గా నీకు డేటాబేస్ యాక్టివ్ ఉంటే దాని తర్వాత ఎన్పిఎం ఇవన్నీ కాన్ఫిగర్ చేసుకోవాలి, గిట్ కాన్ఫిగర్ చేసుకోవాలి, ఎందుకంటే కోడ్ని క్లోన్ చేసుకోవాలి కాబట్టి. ఓకే, ఆఫ్టర్ దెన్ వీఆర్ ట్రయింగ్ టు టేక్ దట్ డేటాబేస్ ప్రైవేట్ ఐపీ అండ్ బ్యాక్ ఎండ్ సర్వర్లో కాన్ఫిగర్ చేయాలి. ఇక్కడ డిబి సంబంధించినటువంటి ప్రైవేట్ ఐపీని అప్డేట్ చేయాలి కనెక్ట్ అవ్వడానికి, డేటాబేస్కి కనెక్ట్ అవ్వడానికి. ఇక్కడ ఎన్విరాన్మెంట్ డీటెయిల్స్ ఇవన్నీ మెన్షన్ చేయాలి. ఓకే ఫైన్. నెక్స్ట్ ఫ్రంట్ ఎండ్ సెటప్. నీట్గా పాయింట్స్ చదివితే మీకు క్లియర్గా అర్థమవుతుంది, ప్రతి పాయింట్ నోట్ చేసి ఉంది ఇక్కడ. ఓకే, ఫ్రంట్ ఎండ్ కోడ్ అంతా ఈ లొకేషన్లో ఉంటుంది. దిస్ ఇస్ మై గిటబ్ లింక్, అవర్ అఫిషియల్ అంటే టెస్టింగ్ కోసం మేము యూస్ చేసేటువంటి గిటబ్ లింక్ అది. దెన్ వీ నీడ్ టు ఇన్స్టాల్ దిస్ ఫ్రంట్ ఎండ్. దెన్ ఫ్రంట్ ఎండ్కి సంబంధించినటువంటి కమాండ్స్ అన్ని ఇక్కడే ఉంటాయి. ఫ్రంట్ ఎండ్ పోర్ట్ నెంబర్ ఇట్ ఈస్ 3000, బ్యాక్ ఎండ్ 5000,
MongoDB 27017, Nginx 80 port. Every port you need to open in the security group. Okay, after rebooting, it will show like this. ఓకే, ఫైనల్ అప్లికేషన్ ఇలా లోడ్ అవుతుంది. ఓకే, యూఐలో మీకు తెలుసు కదా, యూఐ చేంజ్ చేసుకోవడం మీకు జస్ట్ 5 minutes పని. ఇక్కడ మన అప్లికేషన్ వస్తుంది. స్టార్ట్ స్టూడెంట్ లాగిన్ అవ్వకపోతే రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ పేజ్ లాగిన్ అవ్వాలంటే లాగిన్ అవ్వచ్చు. బ్యాక్ ఎండ్లో డేటాబేస్ ఎంట్రీ ఇవ్వచ్చు, క్రియేటింగ్ అకౌంట్. Leave it about this UI functionality, guys. Understand this concept actually. Your user is hitting your domain and it is reaching to Nginx, then front end, and going to back end, then it is connecting to database. ఆల్ స్టెప్స్ క్లియర్గా ఇచ్చి ఉంటాయి. మీరు టైం స్పెండ్ చేసి వీకెండ్లో ఒకసారి ఎక్స్ప్లోర్ అవ్వండి. ఎక్కడన్నా స్టక్ అయితే ప్లీజ్ రీచ్ అవుట్ టు మీ. డెఫినెట్లీ విల్ ట్రై టు హెల్ప్ యూ. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు. క్లియర్ ఎవ్రీవన్? థ్యాంక్ యూ. ఓకే, ఎనీ డౌట్స్ గైస్? ఈ పెండింగ్ కాన్సెప్ట్స్ వరకు బికాస్ ఈవినింగ్ మాత్రం తీసుకుంటాను డెఫినెట్గా. వాట్ ఎవర్ ద పెండింగ్ కాన్సెప్ట్స్ ఐ టోల్ రైట్. ప్లీజ్ లెట్ మీ నో ఎనీ అదర్ సర్వీస్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు డిస్కస్ అదర్ దాన్ దిస్. యాజ్ ఆఫ్ నో ఐ థింక్ ఆల్ వీడియోస్ నేను అప్లోడ్ చేశాను. ఎస్, ఈసీఎస్ దట్ ఈస్ డాకర్ రిలేటెడ్ వన్, రాజేంద్ర, అండ్ కంటెంట్ డెలివరీ నెట్వర్క్ ఆల్సో విల్ ట్రై టు టచ్ దట్ పార్ట్. విల్ చెక్ ఇట్ దట్. యాక్చువల్గా ఏడబ్ల్యూఎస్లో కోర్ సర్వీసెస్ అని అంటే కోర్ సర్వీసెస్ మెయిన్ ఇంపార్టెంట్ గైస్. ఇప్పటివరకు మీకు జస్ట్ ఒక ఐడియా ఉన్నటువంటి సర్వీసెస్ నేమ్స్ చెప్పండి. ఏడబ్ల్యూఎస్లో నో ద ఫ్యూ సర్వీసెస్, రైట్? EC2 VPC, S3 ఇదేం పెద్ద కష్టమైన సర్వీస్ ఏం కాదు గైస్. వెబ్ స్టాటిక్ వెబ్సైట్ను కూడా హోస్ట్ చేయడం నేను చెప్తాను. S3 RDS ఒక ఐడియా ఉంది. IAM ఓకే. EC2లోనే వాల్యూమ్స్ రిలేటెడ్ లైక్ EBS, EFS, బ్లాక్ స్టోరేజ్, ఫైల్ స్టోరేజెస్. సెక్యూరిటీ గ్రూప్ దట్ కమ్స్ అండర్ EC2 ఓన్లీ. ఓకే, ఇది కూడా EC2 కింద వచ్చేటువంటి మాడ్యూలే. అదర్ దెన్ దిస్ ఎనీ సర్వీసెస్ ఆల్రెడీ. క్లౌడ్ వాచ్ అనేది ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ఓన్లీ వన్ సర్వీస్ గైస్. అన్ని సర్వీసెస్ని నువ్వు మానిటర్ చేసుకునే దగ్గర క్లౌడ్ వాచ్ యూస్ చేస్తుంటాం. ఓకే, చిన్న చిన్నవి అవి. ఓకే, రౌట్ 53 ఆల్సో. AWS కోడ్ పైప్లైన్ మీకు ఆల్రెడీ CI/CD, జెన్కిన్స్, గిటబ్ యాక్షన్స్ ఐడియా ఉంటుంది కాబట్టి ఓకే, యూ కెన్ మేనేజ్ విత్ దస్. AWS కోడ్ పైప్లైన్ మనం CI/CD సెటప్ చేయడం కోసం. సాయి స్వరూప్ అవన్నీ కొంచెం కష్టం. విల్ ట్రై టు గివ్ దట్ కీప్ ఆన్ లాగింగ్ సెటప్, రైట్? యూ వాంట్? యా, I will try to give video for that, but IBM MQ setup, Neuralink, that is also monitoring tool setup. ఓకే గైస్, ఓకే, థ్యాంక్ యూ. ఎస్, మీ రెజ్యూమ్ నా కాడ ఉందండి. ఓకే, మళ్ళీ ఒకసారి నాకు ఫార్వర్డ్ చేయండి మీ డీటెయిల్స్, మెయిల్ ఐడి, రెజ్యూమ్ అవన్నీ నాకు ఫార్వర్డ్ చేస్తే విల్ ట్రై టు షెడ్యూల్ ఇట్. మీ ఎక్స్పీరియన్స్ అవన్నీ దాంట్లో మెన్షన్ చేసి ఉంటుంది కాబట్టి నాకు అవి ఫార్వర్డ్ చేశారంటే నేను డైరెక్ట్గా ఆ టెక్నికల్ పర్సన్కి ఇచ్చేస్తాను. వాళ్ళే మీకు కాల్ చేస్తారు. ఆ డైరెక్ట్ టెక్నికల్ పర్సనే కాల్ చేస్తాడు. హీ విల్ టేక్ ద మాక్ ఇంటర్వ్యూ. నేనుండను దాంట్లో, కాల్లో నేనుండను. ఓన్లీ జస్ట్ కాల్ జాయిన్ అయ్యి మీకు 20 minutes, హాఫ్ అన్ అవర్ కాల్ షెడ్యూల్ చేసుకొని మీతో కనెక్ట్ అవుతారు. ఇన్ టెరాఫార్మ్ స్టేట్ ఫైల్ లాసింగ్, ఎస్, స్టేట్ ఫైల్ లాస్ అయినప్పుడు వీ హ్యావ్ దట్ ఇంపోర్ట్ కమాండ్ అండ్ ప్రాసెస్ ఉంది. నేను లైవ్లో స్టేట్ ఫైల్ని డిలీట్ చేసి, యాక్చువల్గా బ్యాకప్ ఉంటుంది, ఆల్మోస్ట్ లాస్ అవ్వదు. కానీ ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు, స్టేట్ ఫైల్ లాస్ అయితే నువ్వు ఎలా రికవర్ చేస్తావు, స్టెప్స్ చెప్పు, ఏ కమాండ్లో వాడావని. నేను లైవ్లో స్టేట్ ఫైల్ని డిలీట్ చేసి మీకు చూపిస్తానండి. ఓకే, థ్యాంక్ యూ.